ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ సమాజానికి వందనాలు. నేడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన లీగల్ రైట్స్ ఫోరం సంతోష్ గారు క్రైస్తవులు ఎవరైతే గౌరవవేతనం అందుకుంటున్నారో జీవో నెంబర్ 112/2005 ప్రకారం అందుకుంటున్నారో వారి యొక్క వివరాలన్నీ ఆర్టీఐ ద్వారా ప్రతి జిల్లా మైనార్టీ అధికారిని అడిగి సేకరించడం జరుగుతుంది. వాస్తవానికి అది ఆర్టీఐకి వర్తించదు, కానీ అధికారులు దాన్ని స్వీకరించి కింద శాఖలకి, మండల పరిషత్తులకి, అలాగే సచివాలయ శాఖలకి, సచివాలయ ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. వాళ్ళు మన యొక్క వివరాలను అడుగుతున్నారు కనుక ఇది చాలా పెద్ద కుట్ర దీని వెనక దాగి ఉంది. వారు అడగకూడదు అడుగుతున్నారు. పైపెచ్చి దీనివల్ల అల్లకొల్లాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇలాగైతే పాస్టర్లందరూ క్రైస్తవ గౌరవవేతనం వద్దు అని ప్రభుత్వాన్ని తిరస్కరించే పరిస్థితి కూడా వస్తుంది. మిమ్మల్ని ఏమడిగారు? రేటు సురేష్ గారు చెప్పండి. నా పేరు సురేష్ అండి. నేను బోయిపాలెంలో పరిచయం చేస్తున్నాను, ఆనందపురం మండలం. అయితే గత 2 రోజుల కిందట సచివాలయం నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. సార్, మీరు ఈ యొక్క 5,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేదానికి మీరు ఏమైనా అప్లై చేశారా అని అడిగారు. అవును సార్ చేశాను, వస్తుందని కూడా చెప్పాను, ప్రభుత్వం వారు వేస్తున్నారని చెప్పాను. అయితే దాని విషయంలో మీరు కొద్దిగా కాగితాలు పెట్టవలసి ఉందండి అని అడిగారు. సార్, దేని కొరకు సార్ అంటే అవి పైనుంచి మాకు వచ్చాయి ఆర్డర్, కాబట్టి మీరు కాగితాలు కొద్దిగా పెట్టాలని చెప్పేసి అన్నారు. రెంటల్ అగ్రిమెంటు, తర్వాత చర్చ్ తాలూకా కాగితాలు, ఆ రోజు మీరు ఏమైతే పెట్టారో వాటి తాలూకా సంబంధించిన విషయాలను మాట్లాడుకుంటూ ఆధార్ సంబంధం అంటే ఆ రోజు ఏం పెట్టారని అనేసరికి ఈ విషయాలు పేపర్లు మీరు అప్పుడు ఏం పెట్టారో అవి పెట్టండి, మా దగ్గర మిస్ అయ్యి అన్నట్లుగా చెప్పి రెంటల్ అగ్రిమెంట్ అడిగారు సార్. చర్చ్ అంటే నేను ఒక రెంట్ హౌస్లో చిన్న దాంట్లో అవుతుంది. అయ్యా సార్, అవునండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు విశాఖ కలెక్టరేట్లో మేము ఉండడం జరిగింది. కలెక్టర్ గారికి సంబంధించి మన యొక్క ఈ యొక్క ఆర్టీఏకి సంబంధం లేని విషయాలు ఎవరైతే క్రైస్తవ సమాజంలో పాస్టర్స్గా ఉన్నవారిని ఎవరైతే ఇబ్బంది పెట్టి అడుగుతున్నారో దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొదటిగా విశాఖపట్నంలో బోయిపాలెం ఆనందపురం మండలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఇదిగో పాస్టర్ గారికి ఫోన్ చేసి సచివాలయం నుంచి మీ పాస్టర్ గారు మీ బైలాస్ ఇవ్వండి, చర్చ్ బైలాస్ ఇవ్వండి, చర్చ్ డేటా ఇవ్వండి, చర్చ్కి సంబంధించిన ఆస్తుల్ని చూపించండి, ఇలా రకరకాలుగా వారిని ఇబ్బంది పెట్టి అడిగినప్పుడు వారు జేమ్స్ అన్న గారు, తర్వాత జార్జ్ గారు నన్ను చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న పాస్టర్స్ అందరూ అప్రమత్తం కావాలి. ఈ ఆర్టీఏకి సంబంధించి ఎవరు ఏ ఫోన్ వచ్చినా మీ చర్చి వివరాలు చెప్పాలంటే ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా ఇవ్వద్దు. ఇది మన మీద చేస్తున్నటువంటి మరొక కుట్ర. అంటే క్రైస్తవ సమాజాన్ని మరలా టార్గెట్ చేస్తూ క్రైస్తవుల యొక్క వివరాలన్నీ తెలుసుకొని వారిని ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ఈ యొక్క కుట్ర కోణాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. దీని మీద జేమ్స్ అన్న గారు, అలాగే జార్జ్ బాబు గారు, నేను ఇక్కడికి రావడం జరిగింది. దీని మీద ముందు కార్యాచరణ చేద్దాం, ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా వైజాగ్లో ఉన్న పాస్టర్స్ అందరూ అప్రమత్తం కావాలి, దీని మీద కార్యాచరణ చేయాలి. 5,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దీని మీద మనం అందరూ కార్యాచరణ చేయడానికి మీ అందరికీ పిలిపిస్తున్నాం. థ్యాంక్ యూ. క్రైస్తవ సమాజానికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఇప్పుడు ఆని జనసేన గారు, జేమ్స్ గారు చెప్పిన విషయం మీద అక్రమంగా, అన్యాయంగా పాస్టర్ని టార్గెట్ చేస్తూ వారి తాలూకా డేటా అంతటిని మరి సచివాలయం స్టాఫ్ వారు కలెక్ట్ చేస్తున్నారు. అది వ్యక్తిగతంగా అది తప్పని మేము ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే క్రైస్తవ సమాజానికి సంబంధించిన పాస్టర్లు కానీ, చర్చితాలకు కానీ ఏ వివరాలు వారు సేకరించడానికి అవకాశం లేదు, సేకరించకూడదు. కనుక వ్యక్తి పెట్టినటువంటి కంప్లైంట్ని మీరు స్వీకరించి దాని మీద పాస్టర్ని చేస్తున్నటువంటి ఈ హెరాస్మెంట్ని మేము ఖండిస్తున్నాం. దయచేసి మరొకసారి నేను కూడా తెలియజేసేది ఏంటంటే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సేవకులు ఎవరైనా ఉంటే వారికి ఒకవేళ గౌరవవేతనం తీసుకునే వాళ్ళు ఉంటే దయచేసి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగితే దయచేసి మీరు ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వాల్సిన అవకాశం కూడా లేదు. కనుక ఈ విషయంలో ప్రతి వారు క్రైస్తవ సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీకు తెలుసు, లీగల్ రైట్స్ ఫోరం సంబంధించిన వ్యక్తి సంతోష్ అనే వ్యక్తి ఒక ఆయన వారు 112 జీవో ప్రకారం, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవవేతనం, ఆ జీవో ఆధారంగా ఎవరెవరైతే గౌరవవేతనం పొందుతున్నారో వారి పూర్తి వివరాలు కావాలని, అంటే చర్చ్ యొక్క డాక్యుమెంట్స్, పట్టాలు, అన్ని వివరాలు వారు కోరడం జరిగింది ఆర్టీఐ ద్వారా. వాస్తవానికి ప్రభుత్వ గణనీయ నిధులతో కానీ లేదా ప్రభుత్వ అధికారుల యొక్క పర్యవేక్షణలో కానీ ఉండని చర్చిలు కానీ, మసీదులు కానీ, గుడులు కానీ ఆర్టీఐ పరిధిలోకి రావు.
వాళ్ళే ఒక గుడి గురించి చేసుకుంటే హైకోర్టులో అది ఒక చట్టం 2017 అనుకుంటా ఉంది. తర్వాత టెక్కల నుండి ఒక ఆయన నోటిఫికేషన్ వేసినప్పుడు అక్కడ కూడా వచ్చింది. కనుక గౌరవేతన స్కీమ్ ద్వారా స్మాల్ అమౌంట్ ఒక కాస్ట్ గారికి ఇచ్చితే అది ఎంత మాత్రం వర్తించదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదండి. మన అవసరమైతే దాని మీద ఛాలెంజ్ చేద్దాం, హైకోర్టుకు వెళ్తాం. అవి కనుక జిల్లా మైనార్టీ అధికారులు అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఈ సచివాలయ సిబ్బంది వాళ్ళు ఇంక ఇష్టం వచ్చిన అడుగుతున్నారు. మీ గౌరవత్వం అందంగా ఇక్కడ ఉండండి, వాళ్ళు ఇష్టం వచ్చింది. అసలు బైలాస్ అడుగుతున్నారు, రకరకాలు అన్ని డేటా. మీకు తెలుసు ఆకువీళ్ళలో జరిగినట్టే రాష్ట్రమంతా రైతులకు పూర్తి వివరాలు వారికి దక్కాలని ఎప్పటి నుండో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చాలా ప్రయాసపడుతుంది. అసలు ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎంతమంది క్రైస్తులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎంతమంది చర్చలు, ఎస్సీలుగా ఎంతమంది ఉన్నారు, బీసీలుగా ఎంతమంది ఉన్నారు, ఈ వివరాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారు చాలా విషయాల్లో చాలా ఘోరమైన పరిస్థితులు ఎదురు వారి ఉద్దేశం వేరు. కనుక ధైర్యం చేసుకొని రాష్ట్ర గారు ఏ ఒక్క సింగిల్ కాగితం గౌరవవేతనం విషయంలో మనము ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పని లేదు. మీకు ఎవరైనా మీ గౌరవవేతనం నమోదు చేసుకోవడానికి ఇవ్వచ్చు. మన సమాచారం వాళ్ళు ఎవరైనా ఈ మండలం ఇంతమందికి గౌరవవేతనం వస్తుందని ఇవ్వచ్చు, కానీ మన కాగితాలు ఇవ్వక్కర్లేదు. ఆర్టీఐ పరిధిలోకి రాదు. జ్ఞాపకం చేసుకుని మనం కోర్టుకు వెళ్దాం. మీరు అందరూ సహకరిస్తే హైకోర్టు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రూపాయి మీరు ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు అందరూ సహకరించగలిగితే మంచిది. కనుక ఈరోజు విశాఖపట్నంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, అలాగే డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయం వారికి ఫిర్యాదు చేయడం జరిగింది, నిలిపివేయాలని సర్వే. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అలాగే గాంభీరం సచివాలయం వెళ్ళి మాట్లాడడం జరిగింది. వీరందరికీ కాగితాలు అక్నాలజ్మెంట్ తీసుకున్నాం, మీరు తీసుకుంటారు. కనుక రాష్ట్రాలు ఎవరో దయచేసి మీ ఆధార్ కానీ ఇటువంటి ఇవ్వక్కర్లేదు. వచ్చిందంటే వచ్చిందని చెప్పచ్చు, లేకపోతే లేదు అసలు అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మీకు ఫోన్ చేస్తే రికార్డ్ చేయండి, నాకు పంపండి. 2, వ్యక్తిగతంగా మీ పేరు మీద వాళ్ళకి ఎవరో ఆర్టీఐ పెడితే మీరు ఇవ్వండి అని చూపించడం కాదు. మీ పేరు రాసి, మీ చెట్టు రాసి, మీ అడ్రస్, మీ గౌరవవేతనం అందుతుందంటే అందిన రిఫరెన్స్ వాళ్ళు రాసి మీకు పలానా జీవో ద్వారా లేకపోతే పలానా మీ ఇండిపెండెంట్గా మీకు ఏదైతే గౌరవవేతన ఐడి కానీ ఏదైనా ఉంటే మీకు సూచించింది ఉంటే దాని మీద మీకు లెటర్ రాసి స్టాంప్ చేసి సిగ్నేచర్ చేసి మీకు ఇచ్చి పలానా కాగితాలు మాకు కావాలి అని అడిగితే మమ్మల్ని సంప్రదించండి, అప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కానీ మన చర్చిలు ఏవి సుమారు 40,000 చర్చిల్లో 8,400 పైచీలకు ఇస్తున్న గౌరవవేతనం సుమారుగా ఎవరిది ఆర్టీఐకి వర్తించదు. ఏదైనా ప్రభుత్వ పర్యవేక్షణలు ఉంటే